తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి సామాన్యమైన మనిషిలా జీవించి ఉన్నతమైన బ్రతుకు బ్రతికారు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనే మన దేవుడు, ఈయనే ఆయన, ఈయనే యెహోవా, ఈయనే యేసుక్రీస్తు. కాబట్టి చక్కని మన దేవుణ్ణి ఈ భూలోకానికి ఒక నరావతారిగా వచ్చిన ఆ దేవుడైన యెహోవా ఈ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని జాగ్రత్తగా నమ్ముకుని జాగ్రత్తగా విశ్వసించి ఆయన యందు అతిశయిస్తే ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. చక్కని స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుడు ఉన్నాడని మనము మొదట నమ్మాలి. ఆ దేవుణ్ణి జాగ్రత్తగా వెదకాలి, వెంటాడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన గురించి సంభాషణ చేయాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన చేసిన కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అలా మనము చేయగలిగితే విలువైన స్థితిని మనము పొందుకుంటాం, మన బిడ్డలు పొందుకుంటారు. చక్కని ఆనందాన్ని ఆయన ఎల్లవేళలా మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహిస్తారు. అట్టి స్థితి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. చక్కని దేవుడినైనా మీరు, కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకోవాలి, మీ నామాన్ని మహిమపరచాలి, మిమ్మల్ని స్తుతించాలి, మీ నామాన్ని ప్రకటన చేయాలి, మీ కార్యాలను మేము అనేక మందికి తెలియచేయాలి, మీ కార్యాలను మేము సంభాషించాలి. అది మీ ఆలోచన, మీ కోరిక. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలుగా ప్రభువా, అనవసరమైన విషయాలు మాట్లాడకుండా మీ పాదాలను ఎల్లవేళలా స్మరించుకుంటూ మీ దీవెనలను మరిన్ని పొందుకుని అనేక మందికి పంచే బాధ్యత మా అందరికీ దయచేయండి. ఈ లోకములో మిమ్మల్ని నిజంగా నమ్ముకున్న బిడ్డలందరికీ దయచేయండి. ఈ లోకములో మీ పాద సేవను చేస్తున్న మీ దాసులు, వారి బిడ్డలు, వారి కుటుంబాలన్నిటికీ దయచేయండి నాయన. చక్కని స్థితిని నాయన, మీ కార్యాలు ఈ లోకములో నాయన ఈ కడవరి కాలములో తెలియచేయండి తండ్రి. అందరూ మీ బిడ్డలుగా మారునట్లు మీ హస్తాలు ప్రతి బిడ్డపై ఉంచమని, ఏ సాతాను కూడా ఎవరి విషయంలోనైనా ఎవరిని భయపెట్టకుండా, బలవంతం చేయకుండా, ఏ దుష్టుడు కూడా మీ బిడ్డలైన వారి గడప కూడా త్రొక్కకుండా ప్రతి కుటుంబానికి కూడా మీ ఆత్మీయ కంచిని కావలిగా ఉంచమని మీ పాదాలను వేడుకుంటున్నాం. సమస్తం మీ పాదాలకు అప్పగిస్తూ ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.